శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయం ఏంటంటే సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది. దేవతలకి సూర్యోదయం వేళ, బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానము చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి, అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరివిగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని, ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో. ముఖ్యంగా కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే మాఘమాసం, ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క పూర్వభాద్ర, ధనిష్టాక్షత్రం 3-4 పాదాలు, శతభిషాక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు ఈ యొక్క కుంభరాశి చెందినవి. ఈ కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలంలో శని, బుధుడు, అట్లానే 12లో రవి, ఉత్తరార్ధంలో జన్మస్థాన సంచారం, ద్వితీయంలో శుక్రుడు, రాహు, చతుర్థమందు గురుడు, పంచమందు కుజుడు వక్రి, అట్లానే కేతువు అష్టమస్థాన సంచారం. ఈ యొక్క స్థితి చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మనసులో చింత, చికాకులు విపరీతంగా ఉండడం, ప్రతి పని తొందరపాటుతో చేయటం, అయ్యో అది ఆ తొందరగా చేశామే తద్వారా చేతులు గాలి ఆకులు పట్టుకున్న పరిస్థితి ఉంటుంది. అంటే ఆ తొందర అనేది పడకూడదు, నిదానంగా పని చేయండి ఏదైనా కానీ కుంభరాశి వారు. ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళనాడిసిన ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్ది ఆతృత అనేది పనికిరాదు. శరీరంలో పీడలు కూడా ఉంటాయి కాబట్టి శరీర దాహర్యం కొంత నశించే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్యం కావచ్చు,
పనులలో జాప్యాలు కలగవచ్చు. అటువంటి అన్ని విషయాలు కూడా మనసులో ఒక మనోవిచారం అనేది ఏర్పడే అవకాశం ఉంది. జన్మంలో బుధుడు ఉండటం వల్ల ప్రతి విషయాన్ని మర్చిపోవటం అన్నా జరుగుతుంది, లేదా ఏదో ఒక విషయం ఆలోచన చేసి ఇంకో విషయం మర్చిపోవటం, అలా ఇంకో విషయానికి వెళ్ళిపోవటం, అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తద్వారా కొంత ధన మూలకం కూడా ఇబ్బంది కలుగుతుంది, కుటుంబ మూలకం కూడా అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పాలంటే చికాకులు చింతలు అనేకం ఉంటాయి ఈ యొక్క ఏలాంటి శత్రువంలో. అట్లనే వాహనాలకు సంబంధించి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ఉండడం మంచిది. 1, 2 ఎందుకంటే శని జన్మంలో రావటం, అట్లనే రవి కూడా జన్మస్థానంలో ఉండటం, అట్లనే ద్వితీయంలో రాహు కూడా ఉన్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా కొంతవరకు వాహన ప్రమాదాలు సూచిక కనబడుతున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్త ఉండటం, అన్ని రకాలుగా యోగ్యంగా ఉందా లేదా వాహనాలు అనేటువంటి చూసుకోవడం మంచిది. తద్వారా నడపడం అనేది మంచిది. అట్లానే వస్తు ధన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. వస్తువులు పాడైపోవటం కానీ, లేదా ఏదైనా అయ్యో ఇప్పుడే పాడైపోవాలా అని ఒక మనసులో ఒక చికాకు చింత ఉండడం, అసలుకే ఇబ్బందుల్లో ఉన్నాం ధనపరంగా, ఇంకొక మూలిగే నాకు కాగే విధంగా పడిందని ఒక మనకి ఏదైతే సామెత ఉందో ఆ సామెత పరంగా మూలిగే రకమే మీద ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడి ఆ బాధ ఎట్లా ఉంటుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఏది ఏమైనా ఏలినాటి శని ప్రభావమే కాదు, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ధనలాభాలు ఉంటాయి. కొద్దిగా ప్రయాణం చేసిన లాభం అనేది చేకూరుతుంది. తర్వాత ధనము ఉంది అని అనుకోవద్దు, ఆదాయం ఖర్చు పెట్టండి, జాగ్రత్త ఖర్చు పెట్టండి. మళ్ళీ రేపటికి ఆదాయం అదే వనరు అనుకొని ఉండడం మంచిది. గురుడు చతుర్థమందున ఉండడం వల్ల విద్యాపరంగా లాభాలు బాగుంటాయి, విద్యార్థులకి లాభదాయకంగా ఉంటుంది. పంచమలో గురుడు ఉండటం వల్ల కొంతవరకు ఒక కఠోరమైన తపస్సుగా కొన్ని విషయాలు కఠోరంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వ్యవహరించడం జాగ్రత్తగా ఉండాలి, ఏది కఠోరంగా ఉండాలి ఏది ఉండకూడదు అనేది మీరు వ్యవహరించడం అనేది మంచిది. ప్రతిదీ కఠోరంగా తీసుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి దేనిలో ఉండాలి దేనిలో ఉండదు తెలుసుకోవటం మంచిది. కేతు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంగా ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది. ఈ విధంగా కుంభరాశి వారికి సానుకూలంగా కలగాలంటే ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం, గ్రహపీఠాహార స్తోత్రం కానీ, నవగ్రహాల గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం కానీ, నవగ్రహ దేవాలయం ఎక్కడైనా నవగ్రహ హోమం జరిగితే నవగ్రహ హోమం జరిగేటప్పుడు కానీ లేదా చేసుకోవచ్చు మీరు నవగ్రహ హోమాన్ని. అలా చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. మొత్తం మీద రాబోయే నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వడం కూడా మంచిది. ఈ విధంగా చేసుకోవటం వల్ల కొంతవరకు అనేక రకాలు ఈ గ్రహాలు ఏదైతే ప్రతికూలంగా ఉన్నాయో ఆ గ్రహాలను అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇష్టదేవతారాధన మర్చిపోకుండా చూసుకోవడం అనేది కుంభరాశి వారు క్రమం తప్పకుండా చేయాల్సిన నియమం. ఈ విధంగా చేసుకున్నట్లయితే మాఘమాసం ఫలితాలు బాగుంటాయి. కుంభరాశి వారికి కూడా ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేలవతాలను లేకుండా తినడం వల్ల అజీర్ణం అంటే ఆ వ్యవస్థ కొద్దిగా అజీర్ణభిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది. ఈ మీన రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ, రోగాలు ఉన్నా కానీ, శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరను అదుపులో ఉండాలి, రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలా, రోగాలు రాకూడదంటే సమయానికి సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే ఇవేవి రావు. కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న గోచారీత్యా ప్రతికూలంగా ఉంది కాబట్టి 50% ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే రాబోయే ఈ వసంత పంచమి, మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే
చెప్పుకున్నటువంటి ద్వాదశ రాశి వారికి పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, అష్టమి కానీ, అట్లానే వసంత పంచమి, రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి, భీష్మాకాదశి, రథసప్తమి, భీష్మాష్టమి, అట్లా మహామాఘి పౌర్ణిమ, ఇలా సంకష్టహార చతుర్థి, అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు. కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది, ఆ స్వామి దేవతల అనుగ్రహాలు పొంది, మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ, జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది. తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కూడా చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ద్వాదశ రాశులు. శ్రీమం భూయా శ్రీమాత్రే నమః.